కేఎస్ లక్ష్మణరావు యూట్యూబ్ పీపుల్స్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం 2014 అని పార్లమెంటు చేసింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. ఆ చట్టంలో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి కొన్ని హామీలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కొన్ని హామీలు ఇచ్చారు. చాలా ముఖ్యమైన హామీ ఈ చట్టంలో ఉన్నటువంటి 13వ షెడ్యూల్లో అనేక అంశాలు ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైనటువంటి అంశం, కడపలో ఒక భారీ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలి. ఈ ఉక్కు కర్మాగారం కూడా ప్రభుత్వ రంగంలో సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ఉక్కు కర్మాగారం నిర్మాణం జరగడానికి అధ్యయనం చేయాలి, దాన్ని నిర్మాణం చేయాలని కూడా ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎందుకంటే కడపలో గనక ఒక భారీ ఉక్కు కర్మాగారం నిర్మాణం కనుక జరిగినట్లయితే ఓబులాపురంలో ఉన్నటువంటి ఇనప ఖనిజాన్ని ఉపయోగించుకొని రాయలసీమ ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. రాయలసీమ ముఖ చిత్రమే అది మార్చేస్తుంది. మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఆ కాలంలో 50 ఏళ్ల క్రితం విశాఖపట్నం ఉక్కు కర్మాగారం నిర్మాణం జరగబట్టే విశాఖపట్నం ఒక మహానగరంగా తయారైంది. గాజువాక అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చెందిన ప్రాంతంగా తయారు కావటం మనందరికీ తెలిసింది. ఆ రకమైనటువంటి ఉక్కు కర్మాగారం కడపలో నిర్మాణం జరగాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆలోచన. కానీ 2014లో ఆ చట్టం జరిగితే ఇది 2026. ఈ 12 ఏళ్లలో కడపలో అటువంటి భారీ ఉక్కు కర్మాగారం నిర్మాణం జరగటానికి ప్రయత్నాలు జరగలేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన దోషి అయితే, ఆ విధంగా ఒత్తిడి తేలేకపోవటం గత 3 సార్లుగా అధికారంలోకి వచ్చిన 2 పార్టీలు కూడా ప్రధానమైనటువంటి కారణం. 2014-19లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, ఇవాళ 2024-26 మధ్య అధికారంలో ఉన్న కూటమి కానీ, అలాగే 2019-24 మధ్య అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కడపలో ఒక భారీ ఉక్కు కర్మాగారాన్ని ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలాగా నిర్మించాలి అని కేంద్రం మీద ఒత్తిడి తేలేకపోగా కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మిస్తాం, ఏవో శంకుస్థాపనలు చేయటం, అంటే చిన్న చిన్న పెట్టుబడిదారులతో ప్రైవేట్ రంగంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలనేది ఈ 2 పార్టీల యొక్క అభిప్రాయం. ఇది కరెక్ట్ కాదు. చిన్న చిన్న ఉక్కు కర్మాగారాలు లేదా ప్రైవేట్ రంగంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తే అది ఏమాత్రం కూడా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడదు. ఉద్యోగాల్లో కానీ ఉపాధిలో కానీ ప్రభుత్వ రంగంలో భారీ పరిశ్రమ అయితేనే దోహదపడింది. అందుకని మరోసారి కడపలో ఉక్కు కర్మాగారాన్ని శంకుస్థాపన చేయాలి, ప్రారంభించాలి, ఇలాంటి ప్రకటనలన్నీ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియో చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కడప ప్రజల ఆకాంక్ష విభజన చట్టం 13వ షెడ్యూల్లో చెప్పిన విధంగా సెయిల్ ఆధ్వర్యంలో ఒక భారీ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగంలో నిర్మాణం జరిగినట్లయితే ఆ ప్రాంత అభివృద్ధికి, రాయలసీమ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని చెప్పేసి తెలియచేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.